కుమారి, భయపడుతున్నావా? ఒంటరిగా ఉన్నావని భయపడుతున్నావా? నీవు ఒంటరి కాదు కుమారుడా. యేసుక్రీస్తు ప్రభు నీతో ఉన్నాడు. దిగులు పడకు, భయపడకు. ఆయన నీతో ఎల్లవేళలా ఉండును. 118వ కీర్తన 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకి తలరాయి ఆయను. ఆయన కృపచేతను బలవంతుడు కమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ కుమారుడా, ఆయన మహిమ నీ మీద ఉదయిస్తున్నది. నువ్వు దిగులు పడకు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుము. ఆయన నీతో అన్ని వేళలా ఉంటాడు. అందరు విడిచారని నువ్వు భయపడొద్దు. ఆయన నీకు సమాధానం కలుగు చేస్తాడు. ఆయన నీ స్థితిని మార్చుతాడు. నువ్వు దీనుడుగా ఉండు, పరలోక రాజ్యం నీది. ఎల్లప్పుడూ దేవుడు నీతోనే ఉంటాడు. ఆయన చేతి క్రింద నువ్వు దీన మనస్కుడివై ఉండు. దేవుడు నిన్ను తగిన సమయం హెచ్చిస్తాడు. నీ ద్వారా ఆయన ఘన కార్యములు చేస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. దేవుడు నీతో ఉన్నాడు. దిగులు పడకు. నీవు ఆయన సొత్తు. యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు.